కూడా పనిచేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక దాంతోపాటు ఈ జూషీలు కదా హైడ్రా బ్లాక్మెయిల్ చేస్తుందా అనే అనుమానాలు ఇప్పుడు హైదరాబాద్ నగర నిర్మాణంలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. అవును, నిజమే, హైడ్రా అనేది బ్లాక్మెయిలే చేస్తుంది. ఎట్లా చేస్తుందో కూడా నా దగ్గర ఒక సాక్ష్యం ఉన్నది. ఎందుకంటే ఈ సకలం చెరువులో ఉన్నది కదా, ఆయన పేరు అజ్దుద్దీన్ ఓవైసా అక్బరుద్దీన్ ఓవైసా ఉంటాడు కదా, వాళ్ళ కాలేజీ ఉన్నది కదా. వాళ్ళ కాలేజీకి ఏమని ఇచ్చిల్లో తెలుసా? మీరు నమ్ముతారో నమ్మో, ఈ ఓవైసీ కాలేజీ ఉన్నది చూడండి, ఓవైసీ కాలేజీ అట అసలు FTL పరిధిలోనే లేదట. ఓవైసీ విద్యా సంస్థల భవనం FTL పరిధిలో లేదు. ఇది నేను చెప్పిన మాట కదే, మీరు చెప్పిన మాట కదే. హైకోర్టుకు అందజేసిన నివేదికలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పొందుపరిచింది అందులో. మరి ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది చెప్పండి తెలంగాణ సమాజం? హైకోర్టుకు పొందుపరిచి ఏదైతే హైకోర్టుకు అందజేసిన నివేదికలో పేర్కొన్నది కదా, తెలంగాణ కాంగ్రెస్ ఏమని పేర్కొన్నది అంటే, అందులో నివేదికలో ఏమని పేర్కొన్నది అంటే ఓవైసీ విద్యా సంస్థల భవనం అసలు FTL పరిధిలో లేదు. అంటే ఆడ సూస్టోడు గొర్రెగాడా, లేదా చెప్పేటోళ్ళు గొర్రెలా, లేకపోతే ఎవరు గొర్రెలేడా? కళ్ళ ముందు రెండు కళ్ళకు మంచిగా కనబడుతుంది. ప్రభుత్వానికి ఏమన్నా మస్కా బారిందా? FTL పరిధిలో లేదా అది? నడీషేర్లో ఊళ్ళో బొడ్రాయి ఉన్నట్లు ఉంటుంది లేదని చెప్పిర్రంటే, మీకు నచ్చిన వారి భవనాలు కూల్చకుండా వదిలేస్తారంటూ హైకోర్టు కూడా అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టు ఉన్నత న్యాయస్థానం ఏంది ఊరికే ఊకోలే, ఉన్నత న్యాయస్థానం కూడా ఏమన్నదంటే, మీకు నచ్చిన వారి భవనాలను కూల్చేయండి, మీకు నచ్చిన వాళ్ళని అంటే మీకు నచ్చని వాళ్ళే కూల్చేయరి, మీకు నచ్చిన వారిని మాత్రం కూల్చేయకూడదు. ఇదేమిది అంటే మీ వాళ్ళు అయితే ఒక లెక్క, మీకు వ్యతిరేకులైతే ఇంకో లెక్క అని గట్టిగానే వేసుకున్నది హైకోర్టు. హైదరాబాదు సల్కం చెరువులో ఉన్న ఫాతిమా ఓవైసీ విద్యా సంస్థల భవనం మీద హైకోర్టు నివేదిక అందజేసిన రెవెన్యూ మరియు నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖ నీటిపారుదల శాఖకు ఇక మరి మామూలుగా మనిషికి ఇక్కడ కళ్ళు ఉంటాయి, మరి ఇటు సైడ్ ఏమైనా కళ్ళు పోయినాయి అనేది నాకు అర్థం కాదు, నాకైతే తెలియదు. ఏమన్నా ఉంటే మీరు చెప్పండి. ఈ రెవెన్యూ శాఖ నీటిపారుదల శాఖ అందులో లేదని ఎట్లా ఐడెంటిఫై చేసింది? సదరు భవనం FTL పరిధిలో లేదని నివేదిక ఇవ్వడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆ అసహనం వ్యక్తం చేసిన న్యాయమూర్తి చెరువులను కాపాడుకుందామని చెప్పుకునే హైడ్రా ఈ విషయంలో ఏం చేస్తుంది? మ్యాప్స్ చూపిస్తుంటే ఆక్రమణ జరిగిందని చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. గతంలో FTL ఇప్పుడు ఎలా తగ్గింది అంటూ ప్రభుత్వం తమకు నచ్చిన కావలసిన వారి నిర్మాణాలను కూల్చడం లేదా అంటూ ప్రశ్నించిండు న్యాయవాది. దాంతోపాటు ఇటు మున్సిపల్ శాఖ HMDA నివేదిక ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేసిండు, ఆగ్రహం వ్యక్తం చేసిండు. ఓవైసీ భవనాలపై విధించిన స్టేటస్ కు ఉత్తర్వులను వెనక్కి కూడా తీసుకున్నాడు. ఇక చెప్పుర్రి హైడ్రా రంగనాథ్ గారు, దీనికి సమాధానం మీరు చెప్పాలి, చాలా స్పష్టంగా చెప్పాలి. నేనేమంటున్నా అంటే, ఇక్కడ పూర్తి స్థాయిలో మీకు నచ్చిన వారికి ఒక లెక్క, మీకు నచ్చిన వారికి ఇంకొక లెక్క చెప్తున్నారు అని చెప్పడానికి సజీవమైన సాక్ష్యం ఓవైసీ విద్యా సంస్థలే. ఓవైసీ విద్యా సంస్థలు చాలా స్పష్టంగా తెలిసిపోయింది కదా, తేలిపోయింది కదా. ఇక హైడ్రా ఎవరి కోసం పనిచేస్తుందో మీరు అర్థం చేసుకోర్రి. అధికార పీఠం చేతికి రాగానే ప్రభుత్వ వ్యవస్థలు సొంత పగలు ప్రతీకారాలు తీర్చుకునేందుకు పావులుగా వాడుకుంటున్నారనే విమర్శలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. అది నిజం కాదని మీరు అంటారా? నేనైతే బాజాప్తగానా ప్రభుత్వం రాగానే పూర్తి స్థాయిలో వాళ్ళ సొంతలు పగలు ప్రతీకారాలు తీర్చుకుంటున్నాయి. ఇది నిజం. ఓవైసీ విద్యా సంస్థలను కూల్చండి, అప్పుడు చెప్దాం. బండి భగీరథకు సంబంధించిన కేసు విషయంలో ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలు తెలియదా? ఒకప్పుడు వ్యవసాయ క్షేత్రంపై డ్రోన్ ఎగరవేసి ప్రైవసీకి భంగం కలిగించాడని వ్యాపారవేత్త ప్రదీప్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అప్పటి కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి దాదాపు 2 వారాల పాటు జైలుకు వెళ్లిన ఘటన మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండడం, అప్పట్లో ఆయన జైలుకు వెళ్లడానికి కారణమైన ప్రదీప్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఇప్పుడు హైడ్రా టార్గెట్గా మారడం వెనుక పక్కా రాజకీయ కక్ష సాధింపు ఉందనే ఆరోపణలు బలంగా చేకూరు. చట్టం అమలు పేరుతో రేవంత్ పగ తీర్చుకోవడానికి ఒక ప్రభుత్వ యంత్రాంగమే మడుగులు తొక్కుతూ సుప్రీం హైకోర్టు ఆదేశాలను సైతం తుంగలో తొక్కడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు అంటూ సర్వత్రా విమర్శలు వినబడుతున్నాయి. ఏముంటుంది అప్పుడు ఏది మన ప్రదీప్కు సంబంధించి ఉన్నాడు కదా వ్యాపారవేత్త, ఆయన పూర్తి స్థాయిలో కూడా ప్రదీప్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టుకు సంబంధించి ఓనర్. ఆయన గతంలో ఏంది అంటే తన వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్ ఎగరేసిండని ఫిర్యాదు చేసిండు. డ్రోన్ ఎగరేసినందుకు ఫిర్యాదు చేస్తే 2 వారాలేమో రేవంత్ రెడ్డి జైలుకు పోయిండు. ఇప్పుడు ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్కు సంబంధించి ఇక్కడనే మన సెక్రటరియట్ సైడ్ అదే నక్లెస్ రోడ్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అదో 5-6 వేల కోట్లు ఉండేటట్టున్నది. దాన్ని కూల్చేయడానికి హైడ్రా పోతుంది. ఎందుకంటే ఆర్థిక దెబ్బ కొట్టడానికి ఇది ఒక ప్రయత్నం జరుగుతుందనేది ఒక మాట.
హైడ్రా బ్లాక్మెయిల్ చేస్తుందా? హైడ్రాను అడ్డం పెట్టుకుని నిర్మాణ రంగంని భయపెడుతున్నారా? వేల కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయా? ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు సాకు చూపి రియాల్టర్లను బేరేస్తున్నది నిజమే. మొన్నటి వరకు లేని ప్రదీప్ బిల్డింగ్ హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్లో ఇప్పుడు ఇలా వచ్చింది. సరే, బ్లిస్ కూల్చివేస్తే నెక్లెస్ రోడ్ హైదరాబాద్ మారియట్ హోటల్ కూడా కూలుస్తారు. వాళ్ళ బొంద కూలుస్తారు. వాళ్ళు ఏడ కూలుస్తారండి? ప్రదీప్ కన్స్ట్రక్షన్ ఇష్యూతో తెరపైకి వస్తున్నాడు. ప్రదీప్ కన్స్ట్రక్షన్ ఏంటానికి లీగల్గా మంచిగా పనిచేస్తున్నాడు. పాప ఆయన సైడ్ ఏం తప్పు లేదు. ఇక్కడ తప్పెవరిది అంటే రాష్ట్రానికి సంబంధించిన హైడ్రాది. ఎందుకంటే ప్రదీప్కు సంబంధించి పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ ఎక్కడ ఉన్నది, ఏది అంటే ఈ బిఎస్కు సంబంధించి ఏదో నార్త్ సైడ్ ఉంటుంది, అటు నక్లెస్ రోడ్ ఉంటుంది, దాంతోపాటు సోమాజిగూడకు సంబంధించిన పార్క్ ఉంటుంది. ఇవన్నీ చూడుర్రి, మీరు అడిగి పోయి చూడుర్రి, వాస్తవం తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే అదే పనిగా కాంగ్రెస్ అనుకూల మీడియాలో భారీ కథనాలు రావడానికి కారణం ఏంటి? బ్లిస్ అపార్ట్మెంట్ ఓనర్ ప్రదీప్ రెడ్డిదే జాన్వాడ ఫామ్ హౌస్. గతంలో అక్కడ డ్రోన్ ఎగరవేస్తున్న రేవంత్ రెడ్డిపై కంప్లైంట్ ఇచ్చింది కూడా ఈయన. ఇక బెదిరించే కార్యక్రమం అంటే బెదిరిస్తుండు, ఇండైరెక్ట్ ఇక్కడ డైరెక్ట్ అయినా బెదిరిస్తుండు రేవంత్ రెడ్డి సర్కార్. ఏముంటుందండి? మొన్నటి వరకు లేని బ్లిస్ సాగర్ ఎఫ్టీఎల్ ఇప్పుడు ఎలా హుస్సేన్ సాగర్ పరివాహక ప్రాంతాల మ్యాపులలో దశాబ్దాలుగా లేని ఎఫ్టీఎల్ పరిధి రాత్రికే ఇప్పుడు ఎలా తెరపైకి వచ్చిందో ఎవరికి అర్థం కావడం లేదు. ఈ అనాలోచిత నిర్ణయం వల్ల కేవలం ప్రదీప్ రెడ్డి ఒక్కరే నష్టపోవడం లేదు, మధ్యతరగతి వారు కష్టపడి పెట్టుకున్న సొమ్ముతో ఇక్కడ ఫ్లాట్లు కొనుగోలు చేసిన వందలాది మంది సామాన్యుల భవిష్యత్తు ఇప్పుడు అంధకారంలోకి నెట్టింది. అంతేకాకుండా ఈ ఎఫ్టీఎల్ సాకుతో బిస్ముక్తా కాలనీ వంటి చుట్టుపక్కల ప్రాంతాలలో నివసిస్తున్న దాదాపు 20,000 మంది ప్రజలు తమ ఇండ్లను ఎప్పుడు కూల్చేస్తారనే తీవ్ర ఆందోళనతో గడుపుతున్నారు. దాంతోపాటు మరి ఆ సెక్రటరియేటు, ఈ హైడ్రా ఆఫీసు, అడుండే చాలా ఆఫీసులు కూడా కొట్టాలి. నెక్లెస్ రోడ్ మ్యారియట్ హోటల్ కూడా కూల్స్తారా? మొత్తం ఏం లేదండి, రివెంజ్ పాలిటిక్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాడు రేవంత్ రెడ్డి. అంతే, మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం. ఇగో ఇక్కడ చూడరి ప్రదీప్ కన్స్ట్రక్షన్ ఎక్కడది, ఇగో మ్యాప్ కూడా ఉన్నది ఇక్కడ. ఇప్పుడు ప్రదీప్కు సంబంధించిన కన్స్ట్రక్షన్ ఇగో గీడు ఉన్నది, ఇది ప్రదీప్ కన్స్ట్రక్షన్. ఇగో ది పార్కుకు సంబంధించి సోమాజిగూడ ఎఫ్టీఎల్ ఉన్నదా, ఇది నక్లెస్ రోడ్, ఇగో ఇది నక్లెస్ రోడ్, ఇగో ఇదంతా బిఎస్కు సంబంధించి, ఇగో ఇదంతా ఇక ఎఫ్టీఎల్ ఏడ గీడు ఉన్నది. ఇది ఎఫ్టీఎల్ పరిధిలోకి అయితే ఒకసారి మీరు మన ఏది ఈ హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల చూస్తే చాలా హోటల్ అన్నీ మస్తు పోతాలి, పార్కులు గీర్కులు అన్నీ పోవాలి, మరి ఆ రోడ్లు కూడా పోవాలి. అవసరమైతే ఆ సెక్రటరియేట్ కూడా పోతుంది ఎఫ్టీఎల్ పరిధి అంటే, దాని అవతల దాకా పోతుంది, ఆ గిర్జీలు అన్నీ పోవాలి. చెప్తానా కదా, ఏం లేదు, రివెంజ్ పాలిటిక్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నది. హైడ్రా బ్లాక్మెయిల్ చేస్తానంటే నేను చెప్పినా కదా, మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పిన కదా, దాంట్లో ఏం డౌట్ ఉన్నది, ఎగ్జాంపుల్ కూడా చెప్పిన కదా, చాలా స్పష్టంగా కూడా చెప్పిన. ఎందుకంటే చెప్పే ప్రయత్నం చేయాలి మనం. వాస్తవాలు ఏంటి అంటే తెలంగాణ